తెలంగాణ టూరిజంలో ఈడీ పోస్టుపై దుమారం రేగుతోంది. మళ్లీ పోస్టు దక్కించుకోవడానికి పావులు విజయ్ చీటీ కదుపుతోంది. గతంలో టూరిజం ఈడీగా పనిచేసిన విజయ్ మిస్ వరల్డ్ ఈవెంట్ సమయంలో ఫైల్స్ లీక్ చేశారంటూ విజయ్ పై ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై విజిలెన్స్ విచారణ పెండింగ్ లో ఉంది. విజయ్ ను సొంత శాఖ ఎక్సైజ్ కు పంపించింది ప్రభుత్వం. ప్రస్తుతం ఈడీ పోస్టుకు వేణుగోపాల్ రెడ్డిని టూరిజం ఎండీ రికమెండ్ చేశారు. అయితే ఆ ఫైల్ ను పెండింగ్ లో పెట్టి విజయ్ చీటీకి లైన్ క్లియర్ చేస్తోంది మంత్రి పేషి. విజయ్ మళ్లీ వస్తారన్న వార్తలపై టూరిజం ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. విజయ్ కు మళ్లీ ఈడీ పోస్టు వస్తే ప్రభుత్వంపై విమర్శలు అవకాశం ఉందన్న వాదన కూడా వినిపిస్తోంది. ఇసుక తెలంగాణ టూరిజంలో ఈడీ పోస్టుపై దుమారం అయితే రేగుతోంది. మళ్లీ పోస్టు దక్కించుకోవడానికి విజయ్ చీటీ పావులు కదుపుతున్నట్టుగా సమాచారం అయితే అందుతోంది. మరి ఏం జరగబోతోంది, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, మొత్తం మీద తెలంగాణ టూరిజం శాఖలో ఈడీ పోస్టుకు సంబంధించి ఒక దుమారం కొనసాగుతుంది. ఎండీకి సంబంధించి కూడా టూరిజం శాఖ వేణుగోపాల్ రెడ్డి అనే వ్యక్తిని ఆమె ప్రపోజ్ చేసినప్పటికీ కానీ ఎవరైతే ఈ టూరిజం శాఖలో ఉన్నటువంటి మంత్రి పేచీలో కూడా ఎవరైతే గతంలో విజయ్ చీటీ అనేటువంటి వ్యక్తి ఏదైతే విశ్వసుందరి పోటీల నేపథ్యంలో కూడా హైదరాబాద్ సంబంధించి తెలంగాణ పరువు ప్రతిష్టలు భంగం కలిగే విధంగా ఆయన విలువైనటువంటి సమాచారాన్ని లీక్ చేసిన నేపథ్యంలో అతనిపైన విజిలెన్స్ విచారణ కొనసాగుతుంది. అలాంటి విచారణ కొనసాగుతున్నటువంటి విజయ్ చీటీని మరొకసారి టూరిజం శాఖకు ఈడీగా తీసుకొచ్చే ప్రయత్నాలు కొంతమంది మంత్రి పేచీలో చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. అంటే ఎండీ ఇచ్చినటువంటి సూచనలు కానీ ఎండీ చేసినటువంటి సిఫార్సులు కానీ పక్కన పెట్టి ఆమె మరికొద్ది రోజుల్లో లాంగ్ లీవ్లో వెళ్ళనున్న నేపథ్యంలో ఆ ఈడీ పోస్ట్ అనేది చాలా కీలకం కాబోతుంది. కాబట్టి ఎవరైతే విజయ్ చీటీ అనే వ్యక్తిని ఎండీ లీవ్లో వెళ్తున్న నేపథ్యంలో కూడా చాలా తెలివిగా అతన్ని టూరిజం శాఖకు పూర్తి స్థాయి బాధ్యత అప్పచెప్పే విధంగా ఈడీ పదవి కోసం ఆయన్ని మళ్ళీ తిరిగి టూరిజం శాఖకు తీసుకొచ్చే ప్రయత్నాలు మంత్రి పేచీలోనే కొనసాగుతున్నాయంటే మరి చూడాలి. ఎందుకంటే తెలంగాణ ప్రస్తుత ప్రభుత్వ పరువు ప్రతిష్టలకు కూడినటువంటి ఈ వ్యవహారానికి సంబంధించి కూడా విజయ్ చీటీ పైన అనేక ఆరోపణలు ఉన్నాయి. ఆయన టూరిజం శాఖకు గతంలో ఎక్సైజ్ శాఖ నుంచి వచ్చినటువంటి ఆయన సొంత శాఖకి ఇటీవల కాలంలో కూడా పంపినటువంటి నేపథ్యం, గతంలో ఏదైతే విశ్వసుందరి పోటీల నేపథ్యంలో కూడా ఎవరైతే గతంలో స్మితా సబర్వాల్తో పాటు విజయ్ చీటీ వ్యవహార శైలి నచ్చినటువంటి ప్రభుత్వం వాళ్ళిద్దరిని కూడా పక్కకు పెట్టింది. కానీ మళ్ళీ తిరిగి అదే వ్యక్తిని టూరిజం శాఖకు తీసుకొచ్చే ప్రయత్నాలు ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నాయి. వేణుగోపాల్ రెడ్డిని ఇప్పటికే ఎండీ ఎవరైతే ఉన్నారో టూరిజం శాఖకు సంబంధించి ఆమె ప్రపోజ్ చేసినప్పటికీ అతన్ని తీసుకోవాలని కూడా సిఫారసు చేసినప్పటికీ అది పక్కన పెట్టి కేవలం మంత్రి పేచీలో కొంతమంది పావులు కలుపుతున్నట్టుగా సమాచారం అందుతుంది. ఒకవేళ అదే జరిగితే మాత్రం ఖచ్చితంగా టూరిజం శాఖలో ఉన్నటువంటి సిబ్బంది మరొకసారి చీదరించుకునే అవకాశం ఉంది. ప్రభుత్వానికి ఒక అప్రతిష్ట పాలు చేసే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒక పక్కన అతని పైన విజిలెన్స్ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో అత్యంత కీలకమైనటువంటి సమాచారాన్ని ఇతరులకు లీక్ చేసిన ఆరోపణ ఉన్నటువంటి వ్యక్తి విజయ్ చీటీ. అలాంటి వ్యక్తిని మళ్ళీ ఎక్సైజ్ శాఖ నుంచి అంటే సొంత డిపార్ట్మెంట్ నుంచి మళ్ళీ టూరిజం శాఖకు ఎలా తీసుకొస్తారని కొంతమంది ఉద్యోగులైతే సచివాలయంలో కూడా గుసగుసలాడుతున్న పరిస్థితి. మంత్రి పేచీలోనే కొంతమంది కీలక వ్యక్తులు అతన్ని తీసుకొచ్చే ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారు. అతనితో కొంతమంది గతంలో అంటకాగినటువంటి వ్యక్తులు, కొంత అవినీతి పాల్పడిన వ్యక్తులు, అతనితో అనేక ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా మళ్ళీ తిరిగి అదే అధికారి కింద పనిచేయాల్సిన పరిస్థితి, అలాంటి దుస్థితి మళ్ళీ మాకు వస్తుందా అనేటువంటి ఒక కీలకమైన చర్చ మాత్రం సచివాలయంలో కొనసాగుతున్న పరిస్థితి. వాసు, అయితే ఈడీ పోస్టుకు వేణుగోపాల్ రెడ్డిని టూరిజం ఎండీ రికమెండ్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. మరి టూరిజం ఎండీ ఎవరైతే రికమెండ్ చేశారో వారి యొక్క రికమెండేషన్ అనేది చెల్లుతుంది అని అనుకోవచ్చా, చెల్లుబాటు అవుతుందా? ఎండీ రికమెండ్ చేసినప్పటికీ కూడా మినిస్ట్రీ ఏదైతే టూరిజం శాఖ మంత్రిత్వ శాఖకు సంబంధించి కూడా అనుమతి లభించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక కీలకమైనటువంటి పోస్ట్ కాబట్టి మంత్రి శాఖ నుంచి అంటే ప్రభుత్వం ద్వారా కూడా అతను నియమించాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఎండీ ఎవరైతే ఇక్కడ బాగుంటుంది టూరిజం శాఖకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఒక టూరిజం పాలసీని తీసుకొచ్చి కూడా ప్రభుత్వ ఆదాయాన్ని టెంపుల్ టూరిజంతో పాటు పర్యావరణ టూరిజంతో పాటు అనేక రకాలుగా హైదరాబాద్తో పాటు పూర్తి స్థాయిలో కూడా ఇటు కృష్ణా గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో టూరిజాన్ని డెవలప్ చేయాలి, ఒక కీలక అధికారులు పనిచేయాలి, దీనికి సంబంధించి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది. కానీ ఇక్కడ ఇప్పటికే విజయ్ చీటీ అనేటువంటి అధికారి పైన ఆయన ఎక్సైజ్ శాఖకు సంబంధించిన వ్యక్తి, టూరిజం శాఖకు ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ అతన్ని గతంలో అడ్డదారిలో కూడా టూరిజం శాఖకు బదిలీ చేశారు.
ఆయన ఇక్కడ అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇటీవల కాలంలో మిస్ వరల్డ్ నేపథ్యంలో కూడా ప్రభుత్వ విలువైన సమాచారాన్ని ఆయన లీక్ చేశారు అన్న ఆరోపణల నేపథ్యంలో అతన్ని సొంత శాఖకు బదిలీ చేశారు, ఎక్సైజ్ శాఖకు సంబంధించి. కాబట్టే అతని స్థానంలో వేణుగోపాల్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని ఇప్పటికే ఎండీ సిఫారసు చేసింది. ఆ ఫైల్ కూడా మంత్రి పేచీలో పెండింగ్లో ఉంది. కానీ అతని స్థానంలో ఆ ఫైల్ని పక్కకు పెట్టి ఇక్కడ ఎవరైతే విజయ్ చీటీ అనేటువంటి వ్యక్తిని తెరపైకి తీసుకురావడం, అతనికి త్వరలోనే పోస్టింగ్ ఇవ్వబోతున్నట్లుగా మనకున్నటువంటి సమాచారం. అంటే ఇది ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా గుట్టు చప్పుడుగా ఈ తంతు సాగిస్తా ఉన్నారా, మరి ఆ శాఖ మంత్రికి సమాచారం ఉందా లేదా అన్న విషయానికి ఆ శాఖ క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే విజయ్ చీటీపై అనేక ఆరోపణలు ఉన్నాయి. గతంలో కొంతమంది అధికారులు గత ప్రభుత్వ హయాంలో చాలా కీలక పోస్టులు ఉన్నటువంటి వ్యక్తులే తిరిగి మళ్ళీ టూరిజం శాఖలో కూడా అదే శాఖలోకి రావడం, అదే పోస్టులోకి రావడం ఒక విడ్డూరంగా ఉందన్న విషయాన్ని ఇప్పటికే టూరిజం శాఖలో ఉన్నటువంటి కింది స్థాయి ఉద్యోగులు పూర్తి స్థాయిలో విస్మరిస్తూ ఉన్నారు. మళ్ళీ అదే అధికారి ఈ టూరిజం శాఖకు ఈడీగా వస్తే, ఎందుకంటే మరికొద్ది రోజుల్లో ప్రస్తుతం ఎండీగా ఉన్నటువంటి వ్యక్తి టూరిజం శాఖ సంబంధించినటువంటి కమిషనర్ ఎవరైతే ఎండీ లీవ్లో వెళ్తున్న నేపథ్యంలో ఈడీ పోస్ట్ అనేది చాలా కీలకంగా అవుతుంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ టూరిజం శాఖ ఆ అధికారి పైన కీలకంగా ఆధారపడి భవిష్యత్ కార్యాచరణ రూపొందించాల్సి ఉంటుంది. కాబట్టి అలాంటి అధికారిని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెడితే ఖచ్చితంగా ఇబ్బందికరమైన పరిస్థితులు కేవలం ఉద్యోగులకే కాదు ప్రభుత్వానికి కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి విజయ్ చీటీ వ్యవహారంలో కొంత ఆచితూచి ఆ మంత్రిత్వ శాఖ వ్యవహరించాలి. ఎవరైతే అతన్ని ముందుకు నెడతా ఉన్నారో దానిపైన దర్యాప్తు జరగాలి. ఎందుకంటే ఇప్పటికే విజిలెన్స్ నివేదిక పెండింగ్లో ఉండగానే మళ్ళీ అదే అధికారిని టూరిజం శాఖలోకి తీసుకురావడం మాత్రం ఇది కరెక్ట్ కాదంటూ కూడా టూరిజం శాఖలోనే ఉన్నటువంటి కొంతమంది అధికారులు అయితే విస్మయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ పెద్దలు ఇప్పటికైనా దానిపైన దృష్టి సారించాలి. గతంలో మిస్ వరల్డ్ నేపథ్యంలో ఉన్నటువంటి ఆరోపణల విచారణ కొనసాగుతూనే ఉంది. అతడు ఎక్సైజ్ శాఖ నుంచి అక్రమంగా టూరిజం శాఖకు రావడం, మళ్ళీ తిరిగి అతను ఎక్సైజ్ శాఖకు పంపడం. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మాత్రం మళ్ళీ ఎండీ పక్కకు పెట్టి కూడా ఈడీ పోస్టులోకి మళ్ళీ విజయ్ చీటీని తీసుకురావడం సరైన పద్ధతి కాదన్న విషయం ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీలో కూడా గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దల తీరుపైన కూడా కొంతమంది కింది స్థాయి సిబ్బంది కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. కానీ టూరిజం శాఖకు సంబంధించి అత్యంత చాలా కీలకమైనటువంటి శాఖ తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి. ఎందుకంటే గతంలో మనం చూసాం మిస్ వరల్డ్ నేపథ్యంలో కూడా జరిగినటువంటి కొన్ని పరిణామాలకు కూడా, కొన్ని తప్పిదాలకు కూడా కొన్ని కారకులయ్యారు కొంతమంది అధికారులు. కాబట్టి అలాంటి అధికారులను తిరిగి మళ్ళీ ఒక కీలకమైనటువంటి టూరిజం శాఖలో ఈడీ పోస్టుకు తీసుకురావడం సరైంది కాదనేది మాత్రం ఇక్కడ టూరిజం శాఖలో ఉన్నటువంటి ఉద్యోగుల వాదన. మరి చూడాలి ప్రస్తుతం బిగ్ టీవీ ఏదైతే సంచలనాత్మకమైనటువంటి విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చిందో దీనిపైన ప్రభుత్వం కానీ లేదంటే టూరిజం శాఖ మంత్రిత్వ శాఖ కావచ్చు, ఆ శాఖ అధికారులు కావచ్చు ఎలా స్పందిస్తారో చూడాల్సింది. మళ్ళీ తిరిగి ఎవరైతే విజిలెన్స్ విచారణ ఎదుర్కొన్నటువంటి ఆ అధికారికే ఈడీ పోస్ట్ అప్పచెప్తారా, లేదంటే ఎండీ సిఫారసు చేసినటువంటి వేణుగోపాల్ రెడ్డికి ఈ యొక్క పోస్ట్ అప్పచెప్తారా చూడాల్సింది. మొత్తానికైతే టూరిజం శాఖలో ఈడీ పోస్ట్ వివాదం మాత్రం ఒక కీలకంగా మారింది. సచివాలయంలో పూర్తి స్థాయిలో కూడా అలాంటి అధికారులు మళ్ళీ తిరిగి తీసుకొస్తే మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితులు ఆ శాఖతో పాటు ప్రభుత్వానికి తప్పదనే వాదన మాత్రం సచివాలయంలో వినిపిస్తా ఉంది. ఎస్ వాసు, ఒకవేళ ఈ ఈడీ పోస్టుకు సంబంధించిన సందిగ్ధత తొలగాలంటే తక్షణం చేయాల్సిన ప్రక్రియలేంటి? మంత్రులు ఎవరైనా స్పందించే అవకాశాలు ఉంటాయా ఈ ఇష్యూకి సంబంధించి? ఎస్, టూరిజం శాఖతో పాటు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఏదైతే జూపల్ సంబంధించినటువంటి ఈ కేసులో ఖచ్చితంగా కూడా ఆయన నోటీసులో పూర్తిగా కూడా వ్యవహారం ఉంది. కాబట్టే గతంలో ఆయనని పక్కన పెట్టినటువంటి నేపథ్యం. విజయ్ చీటీ ఎవరైతే ఉన్నారో ఆయన ఎక్సైజ్ శాఖ నుంచి టూరిజం శాఖలోకి రావడం జరిగింది. అంటే ఖచ్చితంగా ఒకే శాఖలో జరిగినటువంటి, ఒకే మంత్రిత్వ పదవిలో ఉన్నటువంటి రెండు శాఖలకు సంబంధించిన వ్యవహారం. అంటే ఆ శాఖలో ఉన్నటువంటి కీలక వ్యక్తులు తప్ప మరెవరు కూడా అలా చేసే అవకాశం ఉండదు. కానీ ఎక్సైజ్ శాఖ నుంచి టూరిజం శాఖకు అత్యంత కీలకమైనటువంటి ఒక పోస్టుకు సంబంధించి, అంటే ఈడీ పోస్ట్ అనేది ఎండీ తర్వాత అత్యంత కీలకమైనటువంటి పదవి. కానీ ఎండీ లీవ్లో వెళ్తున్న విషయాన్ని తెలుసుకొని కూడా విజయ్ చీటీ అనే ఒక వ్యక్తిని చాలా కీలకంగా మళ్ళీ తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం ఆ మంత్రి పేచీలోనే జరుగుతున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. కాబట్టి మనకున్న విశ్వసనీయ సమాచారం పైన మరి మంత్రి లేదా ప్రభుత్వం దర్యాప్తు చేస్తుందా, విచారణ జరుగుతుందా, విజయ్ చీటీకి ఎందుకు అంత ప్రియారిటీ ఇస్తా ఉన్నారు టూరిజం శాఖలో, ఆయన ఏదైతే ఎక్సైజ్ శాఖకు సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ టూరిజం శాఖలోకి అతను తీసుకురావడానికి గల కారణాలేంటి, అతనిపైన ఉన్నటువంటి ఆరోపణలు పక్కన పెట్టి మళ్ళీ తిరిగి టూరిజం శాఖలోకి తేవాల్సిన అవసరం ఎవరికి ఉంది అనేది మాత్రం ఖచ్చితంగా దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా దీనిపైన మరి ఆ శాఖ ఎలా స్పందిస్తుందో చూడాల్సింది. లేదంటే ప్రభుత్వ పెద్దలు ఎవరైనా స్పందిస్తారా అనేది మాత్రం చూడాలి.
ఎస్ వాసు, గతంలో టూరిజం ఈడీగా పనిచేశారు విజయ్. అప్పుడు మిస్ వరల్డ్కి సంబంధించిన కీలకమైన ఫైల్స్ని అటు దారి మళ్లించడము లేకపోతే లీక్ చేయడం జరిగింది. ఆ కోణంలోనే మళ్ళీ ఎక్సైజ్ శాఖకు బదిలీ చేయడం జరిగింది. ఎక్సైజ్ శాఖలో కూడా గతంలో కూడా అతను సస్పెన్షన్కు గురైనట్టుగా కూడా సమాచారం ఉంది. మరి ఆ సస్పెన్షన్కి గల కారణాలు ఏంటి, అసలు గతంలో ఏం జరిగింది? అంటే ఎక్సైజ్ అండ్ టూరిజం శాఖకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా ఆయన కీలకమైన పదవుల్లో గత ప్రభుత్వంలో పనిచేశారు, తాజా కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా పనిచేస్తూ ఉన్నారు. ఆయన గతంలో ఆరోపణలు ఉన్నాయి, ప్రస్తుతం ఆరోపణలు ఉన్నాయి. కానీ అలాంటి వ్యక్తిని ఎందుకు ఈ శాఖలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, అతనికి ఎందుకు ప్రియారిటీ ఇస్తున్నారన్న అంశానికి సంబంధించి మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. కానీ మనకు అందుతున్నటువంటి విశ్వసనీయ సమాచారం అయితే ఏదైతే రావాల్సినటువంటి ఉద్యోగానికి సంబంధించినటువంటి వేణుగోపాల్ రెడ్డి ఈడీ పోస్టుకు సరైన అర్హులు అంటూ కూడా ఆ శాఖకు సంబంధించినటువంటి ఎండీ సిఫారసు చేసినప్పటికీ కూడా మంత్రి పేచీలు అడ్డుకుంటున్న నేపథ్యం, ఆ ఫైల్ పక్కన పెట్టి ఎవరైతే విజయ్ చీటి అనేటువంటి వ్యక్తిని మళ్ళీ తిరిగి ఎక్సైజ్ శాఖ నుంచి కూడా ఏదైతే టూరిజం శాఖకు తీసుకొచ్చే ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారో దాదాపుగా ఖరారైన విషయాన్ని కూడా ధృవీకరిస్తూ ఉన్నారు. కాబట్టి మరికొద్ది రోజుల్లోనే లీవ్లో వెళ్ళేటువంటి ఎండీ ప్లేస్లో కూడా ఈయన ఈడీ పోస్ట్లో కూడా వచ్చి పూర్తి స్థాయిలో టూరిజం శాఖ పైన ఆజమాయిషీ చెలాయించే అంశానికి సంబంధించి చాలా చకచక పావులు కలుపుతున్నట్టుగా సమాచారం అవుతుంది. దీని వెనకాల మంత్రి పేచీలోనే చాలా కీలకమైన వ్యక్తులు ఉన్నట్టుగా సమాచారం అవుతుంది. గతంలో ఎవరైతే ఆయనకు సహకరించారో మళ్ళీ తిరిగి అదే అధికారులు మంత్రి పేచీలో ఆయనకు సహకరించిన సమాచారం. టూరిజం శాఖకు సంబంధించి ఎవరైతే ఆ యొక్క విజయ్ చీటి అనేటువంటి వ్యక్తికి సహకరిస్తున్న వ్యక్తులపైన కూడా విచారణ జరగాలని ఉద్యోగులు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను పెంచేటువంటి మిస్ వరల్డ్ అలాంటి కార్యక్రమాన్ని కూడా ఒక దిగజార్చే ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి, విశ్వసనీయ సమాచారాన్ని పక్కకు అందవేసినటువంటి వ్యక్తి, కాంట్రాక్టుల విషయంలో కూడా అవినీతి ఆరోపణటువంటి వ్యక్తి, గత ఎక్సైజ్ శాఖలో కూడా సస్పెండ్ అయినటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి టూరిజం శాఖకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఎందుకు ఉంది, ఎవరికి ఉంది అన్న అంశంపైన కూడా దర్యాప్తు సాగాల్సినటువంటి అవసరం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి మరి చూడాలి టూరిజం శాఖ అధికారులు, టూరిజం శాఖ మంత్రి ఎలా స్పందిస్తారు, లేదంటే ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. అలాంటి వ్యక్తిని ఎందుకు తిరిగి ఆ పోస్టులోకి తీసుకొస్తున్నారంటే సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వ పెద్దలపైన ఖచ్చితంగా ఉందనేది మాత్రం స్పష్టమవుతుంది. మరి చూడాలి టూరిజం శాఖ మంత్రి జూపల్లి స్పందిస్తారా, లేదంటే ప్రభుత్వ పెద్దలు స్పందిస్తారా? ఎందుకంటే టూరిజం శాఖ అనేది మాత్రం ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ప్రభుత్వ ఆదాయానికి పెంచేందుకు చాలా కీలకమైనటువంటి పోస్టు. ఈ విషయంలో కూడా ముఖ్యమంత్రి చాలా క్లియర్గా టూరిజం డెవలప్మెంట్ చేయాలి, టెంపుల్ టూరిజంతో పాటు నదీ పరివాహక ప్రాంతాల్లో టూరిజాన్ని చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని భావిస్తున్న నేపథ్యంలో ఇలాంటి అధికారికి ఇలాంటి పోస్టింగ్లో ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రభుత్వానికి, కింది స్థాయి సిబ్బందికి, ఆ శాఖకు మాత్రం తప్పదనే వాదన వినిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ వాసు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. రైట్, చూస్తున్నారు కదా, అటు తెలంగాణ టూరిజంలో ఈడీ పోస్టుపై అయితే దుమారం అయితే రేగుతోంది. అయితే మళ్ళీ పోస్టు దక్కించుకోవడానికి విజయ్ చీటి పావులైతే కదుపుతున్నారు. గతంలో టూరిజం ఈడీగా పనిచేసిన విజయ్ మిస్ వరల్డ్ ఈవెంట్ సమయంలో కూడా ఫైల్స్ లీక్ చేశారు. సో ఆ ఫైల్స్ లీక్ చేశారన్న ఆరోపణలు అయితే వచ్చాయి. ఆ నేపథ్యంలోనే తన సొంత శాఖ అయినటువంటి ఎక్సైజ్ శాఖకు మళ్ళీ విజయ్ని బదిలీ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మళ్ళీ టూరిజం శాఖలో ఈడీ పోస్టుకు సంబంధించి కూడా పెద్ద దుమారం రేగుతోంది. సో ఈడీ పోస్టును దక్కించుకోవడానికి విజయ్ చీటికి లైన్ క్లియర్ చేస్తున్నారు మంత్రి పేషి అంటూ కూడా మనమైతే చూస్తున్నాము. మరి దీనికి సంబంధించి ఆ కింది స్థాయి ఉద్యోగులంతా కూడా మళ్ళీ మేము అతని కింద పని చేయాలా అంటూ కూడా వాళ్ళు అసంతృప్తిని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏసీగా మీరు చూస్తూనే ఉన్నారు, అటు గతంలో కూడా విజయ్ని బదిలీ చేస్తూ ఒక జీవోనైతే జారీ చేసింది ప్రభుత్వం. దానికి సంబంధించిన ఆ జీవోని మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు. సో దీనికి సంబంధించి ఇన్ని ఆరోపణలు, ఇన్ని సస్పెన్షన్స్కు, ఇన్ని బదిలీలకు గురైన విజయ్ చీటిని మళ్ళీ ఈడీ పదవి ఏ విధంగా ఇస్తారు అంటూ కూడా మరికొంతమంది అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. సో ఏ విధంగా బదిలీ చేస్తున్నారు, దానికి సంబంధించిన జీవోని మీరు చూస్తున్నారు. గతంలో విజయ్ చీటిని బదిలీ చేస్తూ ఒక జీవో అయితే జారీ అయింది. ఆ జీవోకు సంబంధించిన డీటెయిల్స్ ని మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం.